ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఉదయకాలంలో ప్రార్థించి స్తుతించి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉగ్ర దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. సామెతలు 11:4 ప్రార్థన. కృపగలను మా తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరూ ఉగ్రత పాలు కాకుండాట్లుగా నీ కృపలో వర్ధిల్ల చేయండి నాయన. నీతిమంతులుగా తీర్చిదిద్ది నాయన ప్రతి వారు నిత్యజీవంలో పాల్గొనేటట్లుగా కృపజమ్మని ప్రార్థిస్తున్నాను. నీ రాకడ కొరకు సిద్ధపరచండి, దీవించమని ప్రార్థిస్తున్నాను. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచు. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాలు, చదువుల్లో నువ్వు తోడుగుని సహాయం చేయండి నాయన. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. అంతేకాదు గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలను సుముకొచ్చి వివాహాలు జరిగించండి అండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చి కాపాడండి నా తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి శక్తి, బలం, ఆరోగ్యాన్ని దయచేయండి నా తండ్రి. నా దేశాన్ని రక్షించండి. నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాలు చేస్తున్న పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. అంతేకాక నా తండ్రి చదువుకుంటున్న చిన్న బిడ్డలకు నువ్వు తోడుగుండి సహాయం చేయండి. సెలవులు అయిపోతున్నాయి కనుక ప్రభా, మరలా వారి వారి ప్రాంతాలకు నాయన ప్రజలు వెళుతూ ఉన్నప్పుడు ప్రయాణాల్లో నువ్వు తోడుగుండి సహాయం చేయండి. నీ కృపతో నింపి కాపాడండి నా తండ్రి. నాయన నిత్యముని సన్నిధించమని, ప్రతి వారికి మేలు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైండుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.